ఇప్పుడు మేము బతుకుతున్న బతుకు, నేను ఇక్కడికొచ్చి ఈ కుర్చీలో కూర్చొని నాకు నచ్చిన పని చేస్తూ, నాకు నచ్చిన బట్ట కట్టుకొని, నాకు నచ్చిన మాట స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నానంటే ఒకప్పటి ఫెమినిస్టుల మోచేతి నీరు నేను తాగి బతికేది. దాని మీద దుమ్మెత్తి పోయకూడదు నేను. దాని నుండి లాభపడుతున్నాను నేను. దాని నుండి నా ఉనికికి అర్థం దొరుకుతుంది. దాన్ని నేను కించపరచలేను. కించపరిస్తే ఇంకా నా వేస్ట్ అది. నేను proud to say that I'm feminist. I am a proud, happy feminist. I am a proud, happy, not men-hating feminist. Definitely. I don't hate men. Feminists don't hate men. Yes. If someone tells you they are a feminist and they hate men, they are not feminists. Feminist. అంతే సింపుల్. They are faking it. ఈ పాయింట్, ఈ లాజికల్ పాయింట్ మీకు అర్థమైతే You should also be feminist. అంతే. నా ఫేవరెట్ రైటర్ చిమమంద నగోచి అడిచి అని అమెరికన్ నైజీరియన్ రైటర్ ఉంటారు. ఆవిడ 15 సజెషన్స్ టు బీ ఏ ఫెమినిస్ట్ అని ఒక పుస్తకం రాస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉండి బాబు పుట్టినప్పుడు ఆ బాబుని కానీ పాపని కానీ ఫెమినిస్ట్గా ఎలా పెంచాలి అన్న ఒక 15 సజెషన్స్తో చిన్నప్పటి నుండి ఎలా నువ్వు సమానత్వాన్ని నువ్వు తీసుకురావాలి. అమ్మ ఇంటి పనే చేయదు, నాన్న బయట పనే చేయడు. నాన్న ఇంట్లోనూ చేస్తాడు, అమ్మ బయట పని చేస్తుంది. వాళ్ళిద్దరూ సమానంగా పనిచేస్తారు కాబట్టి ఈరోజు నేను భూమిపైన ఉన్నాను అన్న ఒక అవగాహనతో ఆ పిల్లోడిని పెంచాలి కాబట్టి నేను ఈ పుస్తకం రాస్తున్నాను అని ఆవిడ రాసింది. ఇట్స్ ఎ స్మాల్ 30 పేజ్ బుక్, స్మాల్ బుక్. అండ్ చిమమంద నగోచి అడిచిదే నెట్ఫ్లిక్స్ నో there's a TED talk called We Should All Be Feminists. It's beautiful talk. It's a solid 30 to 40 minutes talk. I'll watch and it's it. beautiful talk. And I saw so many Anushka Sharma wearing that t-shirt, We Should All Be Feminists. So people believe in real things, not they don't only fall for people who shout with the mics.